బర్మా దేశం నుంచి యువతులు బాలికలు తీసుకువచ్చి అమ్ముతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. స్పెషల్ టీం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడుల్లో ముఠా గుట్టురట్టయింది. చాదర్ఘాట్ పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. చాదర్ఘాట్ ముసానగర్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. పట్టుబడిన ముఠా సభ్యుల్లో 4 పురుషులు 4 మహిళలు ఉన్నారు. వీరంతా బర్మాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చాదర్ఘాట్లో 8 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా మయన్మార్ దేశస్తులుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, చాదర్ఘాట్ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఒక ముఠాను పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా బర్మా దేశం నుంచి యువతను తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్య ఇస్తున్నా కూడా వారిని ముఠాను పట్టుకున్నారు పోలీసులు. అయితే ఈ ముఠాలో దాదాపు 8 మంది వ్యక్తులను గుర్తించారు. అందులో 4 యువతులు 4 యువకులుగా ఉన్నారు. వారందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. చాదర్ఘాట్ మూసానగర్ కేంద్రంగా కూడా బస్తీల్లో ఈ తతంగం అంతా కూడా నడుస్తున్నారు. ఆ బస్తీల్లో గుర్తుపట్టరానటువంటి పరిస్థితులు ఆ కాలనీస్ అన్ని కూడా ఉంటాయి. ఆ కాలనీలో కేంద్రంగా చేసుకొని అడ్డగా చేసుకొని యువతులను బర్మా దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి కొంతమందిని అయితే సెక్స్ కేంద్రాలకు అమ్మడం కావచ్చు, అలాగే కొంతమందిని అవసరం ఉన్నటువంటి వారికి పని మనుషులుగా వీటన్నిటికీ కూడా అమ్మడం, అక్కడ నుంచి అక్రమంగా ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది ఈ ముఠా చేస్తుంది. మరి ఈ ముఠా ఇది ఇంకా ఎంతమంది ఇట్లా తీసుకొచ్చి హైదరాబాద్ కు బర్మా దేశం నుంచి ఎంతమందికి తరలించారనేటువంటి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓకే సాయి కిరణ్.